రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లిలోని కె చంద్రారెడ్డి రిసార్ట్స్ లో రేవ్ పార్టీ నిర్వహించడం కలకలం రేపింది. ఏపీకి చెందిన ఓ ఫెర్టిలైజర్ కంపెనీ ఏర్పాటు చేసిన పార్టీలో డీలర్లు పాల్గొన్నారు. ఈ పార్టీలో లిక్కర్ తో పాటు అమ్మాయిలను ఏర్పాటు చేశారు ఫెర్టిలైజర్ కంపెనీ యజమాని. అయితే లిక్కర్ కోసం ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. లిక్కర్ పార్టీ నిర్వాహకులు గుంటూరుకి చెందిన సీడ్స్ ఓనర్లు తిరుపతి రెడ్డి, సైదారెడ్డిగా గుర్తించారు. డైల్ 100 కు వచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగారు ఎస్వటి పోలీసులు. రేవ్ పార్టీపై సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడి చేసి పార్టీలోని లిక్కర్ తో పాటు అమ్మాయిలను కూడా అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో లిక్కర్ కు అనుమతి ఉన్నప్పటికీ అమ్మాయిలు డాన్సర్లను అరేంజ్ చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేవ్ పార్టీలు చట్టవిరుద్ధమని, ఇలాంటి పార్టీలకు రిసార్ట్స్ రెంట్ ఇవ్వొద్దంటూ రిసార్ట్స్ నిర్వాహకులకు సూచించారు పోలీసులు. ఇల్లీగల్ లిక్కర్ పార్టీ నిర్వహించడానికి రిసార్ట్స్ కేటాయించిన ఓనర్ను అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ పార్టీలో భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 72 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 52 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు. కేసీఆర్ రిసార్ట్స్ లో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు అమ్మాయిలతోని ఉన్నారనే నమ్మదగిన సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే దీంట్లో 2 గ్రూపులుగా, ఒకటి వేద అగ్రి అనేది ఒకటి గాజుల రామారానికి సంబంధించినటువంటి డీలరు, తిరుపతి రెడ్డి కంపెనీ, సీడ్స్ కంపెనీ ఓనరు. అతను వాళ్ళ డీలర్లని కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ పార్టీ అరేంజ్ చేశాడు. ఆ పార్టీ లిక్కర్ పార్టీ అరేంజ్ చేశాడు. దాంతోపాటు కొంతమంది లేడీస్ను కూడా తీసుకొచ్చి అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో అతనికి సంబంధించినటువంటి డీలర్లను కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అది ఇంకొక రూమ్లో రాక్ స్టార్ అనేది ఇంకొక సీడ్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి సంబంధించినటువంటి సైదారెడ్డి వాళ్ళు ఒక 30 మెంబర్స్ డీలర్లను తీసుకొని వాళ్ళు కొంతమంది లేడీస్ని తీసుకొచ్చి ఆ పక్క రూమ్లో అక్కడ వాళ్ళు కూడా మందు తాగుతూ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పోలీసు వాళ్ళు రావటం, పట్టుకోవటం జరిగింది. ఆ 2 కంపెనీ వాళ్ళ ఓనర్ల మీద మరియు ఈ రిసార్ట్ ఓనర్ మీద, మేనేజర్ మీద, మరి ఎవరైతే డీలర్లు వచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసులు చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఓవరాల్ గా కె చంద్రారెడ్డి రిసార్ట్స్ లో ఏం జరిగింది? రిసార్ట్ లో అమ్మాయిలతో రేవ్ పార్టీ నిర్వహించడానికి కారణాలేంటి? అసలు గ్యాదరింగ్ పేరుతో ఏం చేశారు? ఈ అంశాలపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. మహేశ్వరంలో ఉన్నటువంటి కె చంద్రారెడ్డి రిసార్ట్స్ లో ఈ రోజు ఇల్లీగల్ గా నిర్వహిస్తున్నటువంటి లిక్కర్ పార్టీని రాచకొండ పోలీసులు ఛేదించారని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం మనం కె చంద్రారెడ్డి రిసార్ట్స్ లో ఉన్నాం. చూసుకోవచ్చు ఇందులో మొత్తంగా కూడా రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్. మనం ఒకసారి ఇటు విజువల్స్ లో చూసుకున్నట్లయితే రైట్ సైడ్ పూర్తిగా కూడా రిసార్ట్ రూమ్స్ ఉన్నాయి. సో ఈ రిసార్ట్ రూమ్స్ లో కూడా దానికి సంబంధించినటువంటి పార్టీ నిర్వహించినట్టు కూడా తెలుస్తోంది. ఈ రిసార్ట్ రూమ్ అంటే మొత్తంగా కూడా రిసార్ట్ రూమ్, అదేవిధంగా పైన బాల్కనీ. సో పూర్తిగా కూడా ఇలాంటి హైదరాబాద్, ఎందుకంటే ఇది హైదరాబాద్ నుంచి వెళ్ళి పూర్తిగా సిటీ అవుట్స్కట్స్ ఉన్నందు కారణంగా నిర్వాహకులు ఇక్కడ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అదేవిధంగా చూసుకోవచ్చు పూర్తిగా స్విమ్మింగ్ పూల్, అదేవిధంగా అంటే ఒక ప్రైవేట్ పార్టీలకి కూడా అడ్డగా మారేలాగా కూడా దీనికి సంబంధించినటువంటి ఈ కె చంద్రారెడ్డి రిసార్ట్స్ ప్లానింగ్ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా ఇటు రిసార్ట్స్ తో పాటు దీనికి సంబంధించినటువంటి కన్వెన్షన్ అంటే ఏదైనా చిన్న పార్టీలు, అదేవిధంగా ఆ ఫంక్షన్స్ జరిగే విధంగా కూడా బ్యాంక్వెట్ హాల్ కూడా దీన్ని నిర్వహించారు. సో ఇటు బ్యాంక్వెట్ హాల్, అదేవిధంగా అటు రిసార్ట్స్, దీనికి సంబంధించినటువంటి ఫంక్షన్స్, అదేవిధంగా స్టేయింగ్ కి కూడా ఈ కె చంద్రారెడ్డి రిసార్ట్ నిర్వాహకుడు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కూడా పూర్తిగా అంటే దీనికి సంబంధించినటువంటి ఫెర్టిలైజర్ సీడ్స్ ఓనర్, గుంటూరుకు సంబంధించిన ఫెర్టిలైజర్ సీడ్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో 56 మంది కలిసి కూడా దాదాపు 20 మంది మహిళలను తీసుకొని ఇక్కడ పార్టీ నిర్వహించారు. చూసుకోవచ్చు అదంతా డైనింగ్ ఏరియా. ఆ ప్రదేశంలోనే దీనికి సంబంధించినటువంటి ఏదైతే పార్టీ జరుగుతుందో పోలీసులు అక్కడికి ఆకస్మికంగా చేరుకొని కూడా దీన్ని ఛేదించినట్లు కూడా తెలుస్తోంది. మొత్తంగా కూడా దాదాపు బ్లాక్ డాగ్ కి సంబంధించినటువంటి మద్యాన్ని అయితే పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా ఏదైతే వేదాగ్రి సీడ్స్ కంపెనీ యజమాని తిరుపతి రెడ్డి, అదేవిధంగా రాక్ స్టార్ హైబ్రిడ్ సీడ్స్ కి సంబంధించినటువంటి యజమాని
సైదారెడ్డి వీళ్ళిద్దరూ కూడా గుంటూరుకి చెందినటువంటి ఫెర్టిలైజర్ సీడ్స్ కంపెనీ ఓనర్స్. వీళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ ఏదైతే కంపెనీకి సంబంధించినటువంటి ఎవరైతే పార్ట్నర్స్, అదే విధంగా దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఇల్లీగల్ లిక్కర్ పార్టీ కూడా నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా 2 గ్రూపుల కూడా అటు వేదగిరి సీడ్స్, అదే విధంగా రాక్ స్టార్ హైబ్రిడ్ సీడ్స్, ఈ 2 ఫెర్టిలైజర్ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్స్ కూడా 2 గ్రూపులుగా ఈ కె చంద్రారెడ్డి రిసార్ట్స్ లో దీనికి సంబంధించినటువంటి పార్టీ నిర్వహించారు. ఇందులో కేవలం ఒక గ్రూప్ మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎక్సైజ్ శాఖ దగ్గర మందుకు ఏదైతే మద్యానికి కేవలం పర్మిషన్ తీసుకున్నారు, మిగతా దేనికి కూడా అంటే అటు మహిళలను తీసుకొచ్చి డాన్స్ నిర్వహించడం అలాంటివి కూడా ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో పక్కా సమాచారం అంటే రాత్రి దాదాపు 8:30 సమయంలో కూడా రాచకొండ కమిషనరేట్ కి 100 డయల్ ద్వారా ఇక్కడ ఇలా ఇల్లీగల్ గా పార్టీ నిర్వహిస్తున్నారంటూ కూడా సమాచారం రావడంతో ఆకస్మికంగా వచ్చి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ఎక్కువగా ఇలాంటి ఇల్లీగల్ లిక్కర్ పార్టీ, అదే విధంగా రేవ్ పార్టీ, డ్రగ్స్ పార్టీని కూడా ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా ఈ హైదరాబాద్ శివార్లో అంటే సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి ఇలాంటి రిసార్ట్స్ కన్వెన్షన్సే వీటికి మెయిన్ గా అడ్డాగా కూడా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అటు ప్రభుత్వాలు అదే విధంగా పోలీసులు చెప్తూనే ఉంటారు, ఇది పూర్తిగా కూడా ఏదైతే ఈ రేవ్ పార్టీ, డ్రగ్స్ పార్టీ, అదే విధంగా అమ్మాయిలను తీసుకొచ్చి రికార్డింగ్ డాన్సులు వంటివి చేస్తున్నారు, ఇదంతా కూడా చట్ట విరుద్ధం అంటూ కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నా కూడా ఇలాంటి పార్టీలు, ఇలాంటి ఏదైతే రిసార్ట్స్ కు సంబంధించినటువంటి ఆగడాలు అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు నిర్వాహకులకు కూడా ఎప్పటికప్పుడు పోలీసులు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు, హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఇప్పటికే చూసాం గతంలో కూడా ఎన్నో రేవ్ పార్టీలు ఇలా రిసార్ట్స్ లో అంటే సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి రిసార్ట్స్ లో నిర్వహించడం చూసాం. సో నిర్వాహకులకు కూడా ఎప్పటి నుంచో పోలీసులు హెచ్చరిస్తున్నారు, అయినా కూడా ఇలాంటివి ఆ సిటీ అవుట్స్కట్స్ లో కొన్ని సిటీస్ లో కూడా ఆగకపోవడం అయితే మనం గమనించవచ్చు. ముఖ్యంగానైతే ఈ రోజు పట్టుకున్నటువంటి కె చంద్రారెడ్డిలో ఎలాంటి డ్రగ్స్ ప్రస్తుతానికి స్వాధీనం చేసుకున్నప్పటికీ పూర్తిగా కూడా బ్లాక్ డాగ్ కి సంబంధించినటువంటి మద్యం సీసాలను అయితే పూర్తిగా అదుపులోకి అంటే దానికి సంబంధించినటువంటి స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. 20 మంది మహిళలతో 2 డీజే బాక్సులు ఏర్పాటు చేసి కూడా దానికి సంబంధించినటువంటి రికార్డింగ్ డాన్స్ టైప్ లో కూడా వీళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనకైతే మొత్తంగా అటు 56 మంది పురుషులు, అదే విధంగా 20 మంది మహిళలను పట్టుకున్న పోలీసులు ఇంట్రోగేట్ చేస్తున్నారు. ఇంకా ఇందులో ఓన్లీ ఈ 2 ఫెర్టిలైజర్ సీడ్స్ కంపెనీకి సంబంధించిన వేరే ఫెర్టిలైజర్ సీడ్స్ వాళ్ళు ఎవరైనా కూడా ఆ ఓనర్స్ ఉన్నారా అని కూడా చూస్తున్నారు. ముఖ్యంగా అంటే కేవలం మద్యమేనా లేకుంటే గంజాయి వంటివి, డ్రగ్స్ వంటివి ఎవరైనా తీసుకున్నారంటూ కూడా పోలీసులు ఇంట్రోగేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ కేసుని దర్యాప్తు వీలైనంత తొందరగా కూడా దర్యాప్తు చేస్తామంటూ కూడా సిఐ వెంకటేశ్వర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ తో అక్రమ్ బిగ్ టీవీ, మహేశ్వరం నుంచి.